కార్తీక మాసం ఈరోజు 9వ రోజు. కార్తీక పురాణమునందలి 9వ అధ్యాయం విష్ణు పార్షద యమదూతల వివాదం గురించి మనం తెలుసుకుందాం. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువైనటువంటి యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను ఇక్కడకు పంపెను అని ప్రశ్నించరు. అందుకు జవాబుగా యమదూతలు, ఓ విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనుంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువులు వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని తెప్పించుకుందురు. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును, గోహత్య, బ్రహ్మ హత్యాది మహాపాపములు చేసినవారు, పరస్త్రీలను కామించిన వారును, పరాన్న భుక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారును, జీవహింస చేయువారును, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును, జారత్వం చోరత్వంచే భ్రష్టులైనటువంటి వారు, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారు, శిశుహత్య చేయువారు, మరియు శరణు కోరిన వారిని కూడా వదలకుండా బాధించేవారు, చేసిన మేలు మరచినటువంటి కృతజ్ఞులు, పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలే వారందరూ కూడా పాపాత్ములే. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడు అంటూ మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అటలు ఉండగా ఈ అజామీనుడు ఒక బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవదురు అని అడుగగా వెంటనే విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరు ఎంత అవివేకులు! మీకు ధర్మ సూక్ష్మములు కూడా తెలియవా? ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పెదము వినడు. సజ్జనులతో సహవాసం చెయ్యువారను, జపదాన ధర్మములు చెయ్యువారను, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చెయ్యువారను, అనాథ ప్రేత సంస్కారములు చెయ్యువారను, తులసీ వనమును పెంచువారను, తటాకములు త్రవ్వించువారను, మరియు శివకేశవులను పూజించువారను, సదా హరినామస్మరణ చెయ్యువారను, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని, శివ అని శివుడిని గాని స్మరించువారను, తెలిసి గాని తెలియక గాని మరి ఏ ఇతరు రూపమున గాని హరినామస్మరణ చెవిన బడిన వారును పుణ్యాత్ములు. కాబట్టి ఈ అజామీరుడు ఎంత పాపాత్ముడైనను తన మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయేను. కావున మేము వైకుంఠమునకు తీసుకొని పోవదము అని పలికిరి. అజామీరుడు విష్ణుదూతలు యమదూతల సంభాషణలన్నీ కూడా విని ఆశ్చర్యము చెంది, ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుంచి నేటి వరకు శ్రీమన్నారాయణుడి పూజ గాని, వ్రతములు గాని, ధర్మములు గాని నేను చేసి ఉండలేదు. వర్ణాశ్రమములు కూడా విడిచి కులభ్రష్టుడనై నీచ కుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమారుని యందున్న ప్రేమచే నారాయణ అని నంతమాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవచ్చున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా ఆ విమానమునెక్కి వైకుంఠమునకు వెళ్ళెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టిన ఏ విధముగా బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షమును పొందెదరు. ఇది ముమ్మాటికి నిజము అంటూ తెలిపెను. 9వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.